సామెతలు 31. సామెతలు 31 10వ వచనం నుంచి మనము చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసెనారను వెదుకును. తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె వేకువజామునే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కుదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడైండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిబ్బరముగా ఉండును. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారికి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధనురాలందరు. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా,
ఈరోజునైనా చేరి వచ్చిన ఈ బిడలతోనూ, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడలతోనూ మీరు మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అన్ని విషయాల్లో వాళ్ళను సరిచేయండి. వారందరినీ కూడా ప్రభువా నీ కుమారుల వలె, నీ కుమార్తెల వలె తీర్చిదిద్దామని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. సొలొమోను పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి మాటలే ఈ సామెతలు. ఈ సామెతల్లో 31వ సామెత మరి స్త్రీని గురించి, ఆమె యొక్క గుణలక్షణాలను గురించి, ఆమె తన ఇంటిని ఏ విధంగా కట్టుకోయింది, తన పిల్లలను ఏ విధంగా బాగుపరుచుకోయింది, తన భర్తకు ఏ విధంగా గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టింది, తన భర్తకు నమ్మకంగా ఉన్నటువంటి విధానమును గురించి, ఆమె కష్టపడి పనిచేసి సంపాదించి పొలము కొని ద్రాక్ష తోట నాటించిన విధానమును గురించి ఇక్కడ రాయబడిందండి. నిజంగా మనకు అవసరమైనటువంటి మాటలు ఇవి, చాలా అవసరమైనటువంటి మాటలు. కుటుంబంలో స్త్రీ పురుషులు 2 పట్టాలు లాంటి వారండి. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉండాలి. చూసినారా మీరు ఎప్పుడైనా ట్రైన్ పట్టాలు? అవి 2 సమానంగా ఉంటాయి. వెడల్పు కూడా ఎంత దూరం పైనా సమానంగానే వెడల్పు ఉంటాయి. ఎత్తు కూడా సమానంగానే ఉంటాయి. ఆ 2 పట్టాలు ఉంటేనే ట్రైను చక్కగా నడవగలదు. ఒక పట్ట తగ్గుండి ఒక పట్ట ఎత్తుందనుకోండి, ట్రైన్ పడిపోతుంది. లేకపోతే ఆ 2 పట్టాలు విడిపోయాయనుకోండి, కొంచెం వెడల్పుగా, ట్రైన్ పడిపోతుంది, నడవదు. మన కుటుంబం కూడా భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా వారి వారి యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తేనే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుందండి. భార్య బాధ్యతాయుతంగా నడుచుకోవాలి, భర్త కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. వాళ్ళిద్దరూ సమంగా పని చేసినప్పుడు, వాళ్ళిద్దరూ సమంగా ఆలోచించినప్పుడు, వారిద్దరూ కూడా పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వారిని చక్కగా పోషించినప్పుడు, పాలించినప్పుడు ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుందండి. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అని రాయబడిందండి. జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కడుతుంది, జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కడుతుంది. మూర్ఖురాలు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, చిన్నాభిన్నం చేస్తుందండి. ఈరోజు కూడా కొన్ని కుటుంబాల్లో ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమించి, ఒకరికి ఎక్కువగా ఇచ్చి ఒకరికి తక్కువగా ఇచ్చి, ఒకరిని ప్రేమగా చూసుకొని ఒకరిని ద్వేషించేటువంటి విధానంలో కూడా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగూ కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బైబిల్లో మనం చూస్తే
అబ్రహాము యాకోబు ఒక తప్పు చేశాడండి. ఏం తప్పు చేశాడంటే, మిగతా 10 మంది అన్నల కంటే యోసేపు 11వ వాడైనటువంటి యోసేపును 10వ వాడైనటువంటి యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. ఆ యోసేపులో నుంచే 2 గోత్రాలు వచ్చాయి, ఎఫ్రాయిము, మనష్షే అని. 11వ వాడు బెన్యామీను. ఈ 11 మంది 12 గోత్రాలుగా చేయబడ్డాయి. యాకోబు చేసిన తప్పు ఏంటంటే, ఈ 10 మంది కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించి అతనికి మంచి వస్త్రాలు తయారు చేసి ఇవ్వడం, ఒక ప్రత్యేకమైనటువంటి భోజనం అతనికి పెట్టడం, ఒక ప్రత్యేకమైన విధానాల్లో చూడడం, మిగతా 10 మంది అన్నలకు 9 మంది అన్నలకు అసూయను ద్వేషమును కలిగేలాగు చేసేయండి. అందుకే తండ్రి కానీ తల్లి కానీ తమ పిల్లలను ఒకరిని ఎక్కువగా కానీ ఒకరిని తక్కువగా కానీ చూడడానికి వీల్లేదు. అలా చూడడం వలన కుటుంబంలోనే ద్వేషములు, కక్షలు, విభేదాలు పుడతాయి. దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే, ప్రేమించడం, ప్రేమించడం, ప్రేమించడం. మీరు ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ నిరంతరం నిలుచున్నది. ప్రేమ పరలోకంలో కూడా ఉండేది ఏందయ్యా అంటే ప్రేమనేనండి. పరలోకంలో కూడా నిలిచి ఉండేది, శాశ్వతమైనది ప్రేమ. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో తప్పు చేసి వాళ్ళు ఆ శ్రమను అనుభవించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. చివరకు ఈ 9 మంది అన్నదమ్ములు యోసేపును ఇస్మాయిలీలకు అమ్మేసి చనిపోయాడని అబద్ధం చెప్పారు యాకోబుకు. ఎంతో పుత్రశోకాన్ని అనుభవించాడు, చాలా బాధను అనుభవించాడు. నిజంగా మన జీవితంలో మనము తల్లిదండ్రులు ముఖ్యంగా తమ బాధ్యతను తాము నిర్వర్తించాలి. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైందండి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, స్త్రీలే అంతా పట్టుకొస్తూ ఉంటారు. మనమే అంటుంటాం, వాడంతా ఊరికే డమ్మి, మొత్తం ఆమెనే అన్నీ చేసేది అని చెప్తుంటాం. అంటే కొంతమంది స్త్రీలు శ్రద్ధగా పని చేస్తారు, నడుం బిగించి పని చేస్తారు. ఇక రాయబడింది కదా, ఆమె వేకువనే లేస్తుందంట, చాలా చీకటి ఉన్నప్పుడే లేస్తుందంటండి. తన ఇంటి వారందరికీ ఆహారము సిద్ధపరుస్తుందంట. వింటున్నారమ్మా? నేర్చుకోండి మీరు కూడా. వేకువనే లేచి తన ఇంటి వారందరికీ ఆహారం సిద్ధపరిచి మళ్ళా తన పని వాళ్ళకు కూడా ఆహారం సిద్ధపరుస్తుందంట. నడుం బిగించి పని చేస్తుందంట. పొలం పని చేస్తుంది, మరి దారాలు వడుకుతుంది, కండెలు తిప్పుతుంది, మొగ్గము నేస్తుంది, వస్త్రాలను తయారు చేస్తుంది. ఎన్ని పనులు వస్తాయండి మీకు? పొలం కొంటుంది, పొలంలో ద్రాక్ష తోట నాటిస్తుంది, అంటే వ్యవసాయం కూడా వస్తుంది. వస్త్రాలు తయారు చేయడం వచ్చు ఈమెకు, పొలం పని వస్తుంది ఈమెకు, డబ్బు ఎలా సంపాదించాలో జ్ఞానం కలిగి ఉంది, కష్టపడి పని చేసేటువంటి మనస్సు కలిగి ఉంది, నడుం బిగించి పని చేసేటువంటి మనస్సు కలిగి ఉంది, తన భర్తకు నమ్మకముగా ఉంది, తన ఇంటి వారందరికీ
రాత్రి అయ్యేసరికి పరుపులు సిద్ధపరుస్తుందంటండి. తన కుమారులకు, తన భర్తకు కావలసినవన్నీ పరుపులు, పడుకోవడానికి కావలసిన పరుపులు సిద్ధపరుస్తుందండి. పరుపులు పరచడం పోనిచ్చి పడుకొని లేచిన తర్వాత ఎత్తే వాళ్ళు కూడా లేరండి ఈరోజు. ఎత్తి పెడతారమ్మా? పడుకొని లేస్తానే ఆ బెడ్షీట్లన్నీ మర్తేసి పరుపు ఎక్కడుండేది అక్కడ పెట్టేసి ఆ మంచం అంతా ఎత్తి పెడతారా? సోమరితనం ఎక్కడ ఉంటుందో దరిద్రం అక్కడ ఉంటుందండి. వాక్యంలో రాయబడిందండి, శ్రద్ధగా పని చేయువారు ఐశ్వర్యవంతులవుతారు. హల్లెలూయా. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో, ఏ పనైనా కానివ్వండి, డబ్బులు వచ్చే పనే కాదు, ఇంట్లో పని కూడా, కసువులు కొట్టుకోవడం కానీ, బండలు దుడుచుకోవడం కానీ, పరుపులు ఎత్తి పెట్టుకోవడం కానీ, రాత్రి అయ్యేసరికి మళ్ళీ పరుపులు పరచడం కానీ, ఇలాంటివన్నీ పనులు చక్కగా మనం నిర్వర్తించగలగాలి. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించగలగాలి, ఎవరి పనులు వాళ్ళు చేయగలగాలి. ఆమె భర్త ఊరి గౌనుల దగ్గర పెద్దలతో పాటు కూర్చుంటాడంట అండి. అంటే ఆయనకి ఏం దొరికింది? మర్యాద దొరికింది. అమ్మ, భర్తకు మర్యాద ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? భార్య యొక్క నడతను బట్టి. భార్య నడత సరిగా లేదనుకోండి, భర్తకు విలువ ఉంటుందమ్మా? వాని భార్యనా అది తిరుగుబోతురా, వాని భార్య గయ్యాలరా, వాని భార్య జారశ్రీరా, వాని భార్య పరశ్రీరా, వాని భార్య కపటం, అన్ని అబద్ధాలు ఆడుతుందిరా, వాని భార్య మూడురాలు, వాని భార్యన వేశ్యరా ఆమె. ఇలా చెప్పుకుంటారు. అప్పుడు విలువ ఉంటుందా భర్తకు? అసలు ఎవడు పలకరించేటోడు కూడా పలకరేయడు. ఎందుకంటే అతని భార్య మంచిది కాదు గనక. అయితే ఇప్పుడు ఈ గుణవతి అయిన భార్య యొక్క భర్త ఊరి గౌనుల దగ్గర కొనియాడబడుతున్నా అంట. ఏమంటమా? ఏమని కొనియాడబడుతున్నా అంట? అబ్బా, అరే నీ భార్య గుణవతి అయిన భార్యరా, ఆమె నడుం బిగించి పని చేస్తుందిరా, తెల్లవారుజామునే లేచి ఇంటి వారికి పనివారికి ఆహారం సిద్ధపరుస్తుందిరా, మొన్ననే ఒక పొలం కొనింది, దాంట్లో ద్రాక్ష తోట నాటించిందిరా, అంతేకాదు తన ఇంటి వాళ్ళకి అందరికి కూడా మంచి వస్త్రాలను తయారు చేస్తుందంట. ఇప్పుడన్నా మనం అంగళ్ళకు పోయి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, అప్పట్లో లేదు, వాళ్ళే తయారు చేసుకోవాలా, బట్టలు కూడా వాళ్ళే తయారు చేసుకోవాలా. కానీ ఈరోజు మనకు స్వేచ్ఛ అన్నీ దొరికాయి కాబట్టి ఈజీగా కొనుక్కోగలుగుతున్నాం. కానీ ఆమెకి ఎంత ఓపిక ఉండాలమ్మా? ఒకానొకప్పుడు ఈ వడ్ల జిన్నులు లేవు, వడ్లు దంచుకోవాలా, బియ్యం తీసుకొని దాన్ని వండుకోవాలా, అన్నీ కష్టపడితే కానీ ఆహారం రాదు. ఈరోజు మిషన్స్ వచ్చినాయి, వడ్లేస్తే బియ్యం బయటకు వచ్చేస్తున్నాయి, ఈజీగా ఈరోజు భోజనం చేస్తున్నాం, పని లేదు, తగ్గిపోయింది పని. మరి ఆ రోజుల్లో ఆమె వడ్లు దంచాలా, బియ్యం తీయాలా, ఆ బియ్యం వండాలా, ఇంటి వాళ్ళకు వండాలా, పని వాళ్ళకు వండాలా, ఎంత పనో చూడండి. ఈరోజు ఇంత చిన్న పని చేయడానికి అబ్బా పని చేయలేకపోతున్నాం, మాకు కష్టమైపోతుంది, నడుములు నస్తున్నాయి, మోకాలు నస్తున్నాయి. కారణం ఏంటంటే మనం చేసే పని ఒక దృఢ నిశ్చయంతో చేయడంలా, చేయాలనా వద్దా అన్నట్లుగా చేస్తే అన్ని ఇబ్బందులేనండి. ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి మనస్సుతో గనక చేస్తే, ప్రేమతో గనక చేస్తే అలసట ఉండదండి, గుర్తుపెట్టుకోండి.
ప్రేమతో చేస్తే అలసట ఉండదు. ప్రేమ లేకుండా చేద్దామా వద్దా అని చేస్తే నువ్వు బాగా అలసిపోతావు. లోపల ప్రేమ అనేది ఉండాలండి. ఇదిగో నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, మేము కష్టపడి సంపాదించాలి, ఆ డబ్బుతో కుటుంబాన్ని చక్కగా పోషించగలగాలి, నేను చనిపోయే లోప వీళ్ళకి అంతో ఇంతో కూడబెట్టి బతుకంటే భయం లేకుండా చేయగలగాలి, ఆ నిజమైన దేవుణ్ణి వీళ్ళకు పరిచయం చేయాలి, ఆయన విశ్వాసములో వీళ్ళను పెంచాలి, ప్రభు యొక్క శిక్షణలో బోధలో వీళ్ళను పెంచాలి, విశ్వాసములో వీళ్ళను బలపరచాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మనం కష్టపడాలండి. కొడుకులు అంటున్నారంట అండి, గుణవతి అయిన భార్యతో అంటున్నారంట, కొడుకులు ఏమంటున్నారంట, ఎంతోమంది ప్రతివతలను మేము చూసాం కానీ నీ వంటి ప్రతివత ఎవరునూ లేరు మమ్మీ అంటున్నారంట. హల్లెలూయా. ఎంతోమంది ప్రతివతలను మేము చూసాం కానీ నీ వంటి ప్రతివతను మేము ఎన్నడూ ఎక్కడా చూడలేదు మమ్మీ అంటున్నారంట కొడుకులు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆశ్చర్యం. భర్త అంటున్నాడంట, నీ వంటి స్త్రీ ఎవరునూ లేరు అని భర్త అంటున్నాడు. కుమారులు అంటున్నారు, నీ వంటి ప్రతివత ఎవరునూ లేరు అంటున్నారు కుమారులు. ఎప్పుడైనా నీ భర్త నీకు ప్రశంసలు ఇచ్చాడా? నీ పిల్లలు నిన్ను ప్రశంసించారా ఎప్పుడన్నా ఈ విధంగా? కారణం ఈ గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు కనపడడం లేదు. సుబుద్ధి గల భార్య యెహోవా దానమని రాయబడిందండి లేఖనంలో. సుబుద్ధి గల భార్య యెహోవా దానమని రాయబడిందండి. నిజంగా సుబుద్ధి గల భార్యగా ఉన్నారా? గుణవతి అయినటువంటి భార్యగా మీరున్నారా? మీరు ఎలా ఉన్నారు? అక్కడ రాయబడిందండి చివరి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము కాదు ముఖ్యం, గుణం ముఖ్యం, ప్రవర్తన ముఖ్యం, మాట ముఖ్యం. నువ్వు మాట్లాడే మాట అందరూ గమనిస్తారండి. నీ భర్తను నువ్వు తిడుతుంటే బయటికి అనకపోయినా వాళ్ళు అనుకుంటారు, ఇదేం ఆడిదిరా నాయన భర్తను తిడుతుంది. ఇదేం ఆడిదిరా నాయన గయ్యాల్లాగా ఉంది అని అంటారా లేదా? వాళ్ళ మనసులో అయినా అనుకుంటారు, బయటకంటే మళ్ళీ వాళ్ళతో కూడా కొట్లాడుతారు. ఇంకా వాళ్ళు ఆ ఏరియాలో కూడా ఉండలేరు ఒకవేళ అంటే. ఎందుకంటే వాళ్ళ నోరు కంటే మన నోరు 10 రెట్లు పెద్దది. ఎలాగున్నాం మనం? మన నడత ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన గుణం ఎలాగుంది, మన బుద్ధి ఎలాగుంది? బైబిల్లో మనం చూస్తామండి. హేరోదియా, విన్నారా? హేరోదు రాజు వాళ్ళ అన్న భార్య, ఆమె తమ్ముని భార్యనో తమ్ముని భార్య. ఆయనను ఈయన వివాహం చేసుకున్నాడు. ఆమె ఎందుకు ఈయనను వివాహం చేసుకుందంటే, నేను రాణిలాగా ఉండవచ్చు. ఆ విషయాన్ని ఎవరు గద్దించినారు? యోహాను గద్దించినాడు. హేరోదు రాజా,
నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు, నీ తమ్ముని భార్యను నువ్వు ఉంచుకున్నావు, ఇది ధర్మశాస్త్ర విరోధము, దేవునికి విరోధము అని హెచ్చరించినప్పుడు ఆమె పగబట్టిందండి. ఎవరి మీద పగబట్టింది? దేవుని ప్రవక్త మీదనే పగబట్టింది. ఎవరి మీదమ్మా? దేవుని ప్రవక్త మీద పగబట్టి మనసులో పెట్టుకొని ఉందంట. ఆ రోజు నుంచి రాజు పక్కన సింహాసనం మీద కూర్చోలేదంట, ఆమె శాసనం చేసుకుందంట. ఏ రోజైతే ప్రవక్త అయినటువంటి యోహాను తల తెగ నరుకబడతదో ఆ రోజు మళ్ళా నేను రాజు పక్కన కూర్చుంటానని తీర్మానం చేసుకుందంట. పగ లోపల పెట్టుకుంది. అమ్మ, పగ పెట్టుకోవద్దు దయచేసి. స్త్రీలారా, నువ్వు చేసిందే తప్పు, మళ్ళా పగ పెట్టుకోవడం ఎందుకండి? ఆమె చేసింది మంచి పని అమ్మా, ఆమె చేసిందే చెడ్డ పని, మళ్ళా పగ పెట్టుకోవడం ఎందుకు? అది ఎవరి మీద? దైవజనుని మీద, ప్రవక్త మీద. ఒకరోజు ఈ హేరోదు రాజు పుట్టినరోజు వచ్చిందంటండి. ఆ పుట్టినరోజుకు ఈ హేరోదియా కుమార్తె సలోమి ఆమె నాట్యం వేసిందంట సభలో. ఎవరన్నా తమ కుమార్తెలను నాట్యం ఆడించేటట్టు చేస్తారమ్మా సభల్లో? అంటే ఈమె రాణి కూడా కాదు, రాణి కానీ రాణికి ఉండాల్సిన లక్షణాలు లేవు. అహస్వరోసు భార్య వష్టి ఇదిగో మద్యము సేవించి మత్తులో ఉన్న వారి మధ్యన నేను నాట్యము చెయ్యను అని కరాఖండితంగా చెప్పిందండి. చెప్పి ఆ రాణి పోస్ట్ పోగొట్టుకోయింది. పోయినా పర్వాలేదు, నాకేం బాధలే, నేను మాత్రం ఆ త్రాగుబోతుల మధ్యన నేను నాట్యము చెయ్యను. అది వష్టి యొక్క గుణం. ఏం పేరు ఆమె పేరు? వష్టి. 127 ఆస్థానాలకు రాని ఆమె. అట్లాంటి ఆమె ఆ పోస్ట్ పోగొట్టుకోయిందండి. రాజుల మధ్యన అనేక దేశాల రాజులు వచ్చినారు, వాళ్ళు బాగా తాగుతున్నారు వారం 10 రోజుల నుంచి. వాళ్ళ మధ్యన డ్యాన్స్ వేయాలంట. ఈ రాజు కోరిక చూడండి ఎట్లుందో. వాడు రాజు కాదు, ఈమె అయితే రాణి, వాడైతే రాజు కాదు. ఎందుకంటే తన భార్యను ఇతరుల రాజుల ఎదుట నాట్యమాడమని చెప్పడము అది మంచిది కాదు, అది దైవికము కాదు. దేవుడు వాక్యము ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏది మంచిది, ఏది యోగ్యమైనది, ఏది శ్రేష్టమైనది మనకు నేర్పుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి, నాట్యం వేసిన తర్వాత ఈ హేరోదు రాజు తాగిన మైకంలో నీకేం కావాలన్నా చెప్పు, అర్ధరాజ్యమైనా నీకు ఇస్తానన్నాడండి. అనవసరమైన వాగ్దానాలు కూడా చేయకూడదు. అవసరమైతే వాళ్ళ సమస్య ఏందో కనుక్కొని ముందు అది చేయగలమా లేదా అని చూసి నువ్వు పరిష్కరించాలి, కానీ అనవసరమైన వాగ్దానాలు చేయకూడదండి. అనవసరమైన వాగ్దానాలు. ఆమె పోయి తల్లిని అడిగిందంట, రాజు అర్ధరాజ్యమైన ఇస్తానన్నాడు, మరి నేనేం అడగాలంటే ఆ యొక్క యోహాను యొక్క తల నాకు కావాలని అడుగు అని చెప్పింది. చూడండి ఎలాగుంది. అప్పుడు ఆమె వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు యోహాను తల కావాలి. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక, ఆ సభలో ఉన్న వారి ముందర తల వంచుకోలేక, బాధపడుతూ విలవిలలాడుతూ హృదయంలో నొచ్చుకుంటూ తల నరికి ఇయ్యమన్నాడండి. ఒక ప్రవక్తను భూమి మీద లేకుండా చేసింది ఎవరంటే హేరోదియా. యోహానుకున్న పేరేందో తెలుసామా? యేసుప్రభు చెప్పిన పేరు
స్త్రీలకు పుట్టిన వారిలో ఈయన వంటి వాడు ఎవడునో లేడు. ఈయన మండుచున్నటువంటి అగ్ని, మండుచున్నటువంటి దీపము అని పేరుందండి యోహానుకు. అటువంటి గొప్ప ప్రవక్తను చంపించింది హేరోదియ. ఉండాలమ్మా, హేరోదియలాగా ఉండాలన్నా అందరూ? హేరోదులాగా ఉండాలన్నా అందరూ? లేకపోతే సలోమిలాగా ఉండాలా, సిగ్గు లేకుండా డ్యాన్సులు వేసేటువంటి విధానంలో? మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎస్తేరు చిన్నతనం నుంచి దేవుని వాక్యాన్ని బాగా చదివి నేర్చుకొని ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని మలుచుకోయింది. అందుకే ఆమె వినయము, ఆమె విధేయత, ఆమె అనుకువ రాజుకు నచ్చింది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నగలుంటే నన్ను ఇష్టపడతారు మొగోళ్ళు, మంచి చీరలు కట్టుకుంటే ఇష్టపడతారు మొగోళ్ళు, లేకపోతే మంచిగా మేకప్ చేసుకుంటే ఇష్టపడతారు మొగోళ్ళు. కాదండి, ఒక మగవాడు మిమ్మల్ని ఇష్టపడాలంటే మీలో కనబడాల్సింది వినయము, విధేయత, అనుకువ, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం. ఇవి కనపడాలి స్త్రీలో. ఏ స్త్రీలో అయితే వినయం ఉంటుందో, ఏ స్త్రీలో అయితే విధేయత ఉంటుందో, ఏ స్త్రీలో అయితే అనుకువ ఉంటుందో, ఏ స్త్రీలో అయితే స్వస్థ బుద్ధి ఉంటుందో, ఏ స్త్రీలో అయితే దయాగుణం ఉంటుందో, ఏ స్త్రీలో అయితే మంచితనం ఉంటుందో, ఏ స్త్రీ అయితే నిస్వార్థంగా ఉంటుందో వారు పురుషుల చేత కొనియాడబడతారు, ఆదరించబడతారు, వారు ప్రేమించబడతారు, వారు దయ చూపించబడతారండి. రాజు అహష్వేరోషు రాజు ఎస్తేరు పట్ల దయ చూపించాడు. ఎందుకు దయ చూపించాడంటే అందరి స్త్రీలాగా ఆమె ప్రవర్తించలేదు. ఆమెలో ఎటువంటి పేరాశ కానీ దురాశ కానీ కనబడలేదు. ఆమెలో ఎటువంటి ధనాపేక్ష కనబడలేదు. ఆమెలో ఎటువంటి అధికార దాహం కనబడలేదు. అవునమ్మా, ఇప్పుడు రాజు దగ్గరికి వస్తున్నారు కన్యకలు, వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? నేను రాణిని అయిపోతాను, ఇంకా నేను ఆయనకు సొంతమైపోతాను అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ ఈమె అలా ప్రవర్తించలేదండి. చాలా వినయము, చాలా విధేయత, చాలా అనుకువ, చాలా తగ్గింపు. మనం చెప్తాం కదా, వాక్యంలో ప్రభు చెప్పాడు కదా, తన్ను తాను తగ్గించుకొని వారు స్త్రీలైనా పురుషులైనా, గుర్తుపెట్టుకోండి, స్త్రీలైనా పురుషులైనా తమ్ము తాము తగ్గించుకొని వారు హెచ్చించబడతారు, హెచ్చించబడువారు తగ్గించబడతారు. ఆ రాజు ఎదుట ఈమె ఎస్తేరు చాలా తగ్గింపు స్వభావంతో, వినయముతో, విధేయతతో నడుచుకోయింది. ఆమె వినయము, ఆమె విధేయత రాజు యొక్క హృదయాన్ని ఆకర్షించింది. అందుకే ఏమైందమ్మా, ఆమె రాణి అయిపోయింది. 127 ఆస్థానాలకు రాణి అయిపోయింది. అందులో మన హిందూ దేశం అయినటువంటి ఈ దేశం కూడా దాంట్లో భాగంగా ఉంది. ఆయనే రాజు మన దేశానికి కూడా. అప్పుడు అంత గొప్ప రాణిగా చేయబడిందండి. నేను అందుకే చెప్తున్నానమ్మా, మీరు స్త్రీలుగా మీరు తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, దీన మనస్సు కలిగినండి, సాత్వికం కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి, అనుకువ కలిగి ఉండండి.
ప్రేమ కలిగి ఉండండి, దయాగుణం కలిగి ఉండండి, క్షమాగుణం కలిగి ఉండండి, త్యాగం కలిగి ఉండండి. త్యాగం అంటే నీకు లేకపోయినా వాళ్ళ కడుపు నింపడం స్త్రీకి ఉండాల్సిన లక్షణం అండి. నీకు లేకపోయినా నీ భర్త కడుపు నింపాలను, నీకు లేకపోయినా నీ పిల్లల కడుపు నింపాలి. అప్పుడే నీకు విలువ. నేను మా కుటుంబాల్లో, మా బంధువుల కుటుంబాల్లో కానీ మా కుటుంబంలో కానీ నేను చూసింది అదేనండి. వాళ్ళు చెప్తారు, ముందు మీరు తినండి, తర్వాత మేము వండుకొనైనా తింటాం కానీ అంటారు. ఈ రోజుల్లో నీకు అన్నం లేదు, బయటనే తినరా, మేము ఈడ తింటాం కానీ. వచ్చేటప్పుడు ఆడనే బయటే తినిరా, ఈడ ఇంటికి వస్తే అన్నం లేదు నీకు ఇక్కడ చెప్పడం కూడా వెరైటీగా చెప్తారు కదా. ఈడ ఇంట్లో తిన్నికి లేదు, ముందు ఆడనే తినరాను. నిజంగా మన మాట ఎలాగుంది, మన బుద్ధి ఎలాగుంది, మన స్వభావం ఎలాగుంది. అమ్మ, స్వార్థముతో ఉన్న వాళ్ళు ఎన్నడూ ఇతరుల చేత ప్రేమించబడరు. గుర్తుపెట్టుకోండి. త్యాగము గలవారు ఇతరుల చేత ప్రేమించబడతారు. నాకున్న గుణం అదేనండి. నాకు లేకపోయినా అవతల వాళ్ళు అవసరతలో ఉన్నారంటే ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఎట్లయినా చేసేస్తా, మనసులో పడుతుంది, చేసేస్తా. అందుకే నాకు విలువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గుణం లేదనుకో నాకు విలువ ఉంటుందమ్మా? విలువ ఉండదు. అందుకే డబ్బును ప్రేమించొద్దు, వెండిని ప్రేమించొద్దు, బంగారు ప్రేమించొద్దు, ఏ దాన్ని ప్రేమించొద్దు. నువ్వు ప్రేమించాల్సింది నీ భర్తను, నీ పిల్లలను. నువ్వు ప్రేమించాల్సింది నీ పిల్లలను, నీ భార్యను. అప్పుడే కుటుంబం చక్కగా కట్టబడుతుంది. అట్లని ఎవరిని ప్రేమించొద్దని కాదు. ఎవరికి ఏం చేయాలనో, ఎవరికి ఏ న్యాయం చేయాలనో అది మనం తప్పకుండా చేస్తూ ముందుకెళ్లాల్సిందే. ఎవరు అవసరతలో ఉన్నారో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరైతే మరి దప్పికతో ఉన్నారో వాళ్ళ దప్పిక తీర్చాల్సిందే, వాళ్ళ ఆకలి తీర్చాల్సిందే మనం. ప్రభువే చెప్పాడు కదా, ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టండి, వస్త్రహీనతలో ఉన్నవానికి వస్త్రాలు ఇవ్వండి, రోగిగా ఉన్నవానికి పరామర్శించండి, జైల్లో ఉన్న ఖైదీని కూడా పలకరించి వాళ్ళని ఆదరించండి. ఇలాంటి గుణలక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కొనియాడబడతారు, వారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, ఇతరుల చేత వాళ్ళు ప్రేమించబడతారు, ఇతరుల చేత వాళ్ళు కొనియాడబడతారు. అందుకే హేరోదేలాగా ఉండకండి, వస్తీలాగా, ఎస్తేర్లాగా ఉండండి. ఒక్కసారి యేసు ప్రభు తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకోండి. ఆమె చిన్నతనము నుంచి దేవుని వాక్యాన్ని చదివి లోకరక్షకుడు నా గర్భములోనే జన్మించాలని తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ జీవించిందండి. ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధంగా జీవించింది. అందుకే దేవదూత ప్రత్యక్షమై నీవు ధన్యురాలవు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భమును ధరిస్తావు, పుట్టబోయే కుమారుడు సర్వోన్నతుడు అనబడును, ఇదిగో ఆ యేసు లోకరక్షకుడు నీ గర్భములో పుట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. సమర్పణ. అమ్మా, ఏముంది మరియకు? సమర్పణ. దేవుని కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకోయింది. హన్నాను జ్ఞాపకం చేసుకోండి.
వివాహమైన తర్వాత కేవలం 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో సంసారం చేసింది. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఉంటూ రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసిందండి. హల్లెలూయా. మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మేము ఆహ్వానిస్తాం. ఈ మందిరంలోనే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ జీవితకాలం అంతా మేము భోజనం ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా. ఉంటారమ్మా ఎవరన్నా? కేవలం 7 సంవత్సరాలు మాత్రమేనంటండి భర్తతో సంసారం చేసింది ఆమె. మిగతా తన వయసంతా, తన యొక్క శక్తి, తన యొక్క బలము, తన యొక్క సర్వస్వము దేవునికి సమర్పించి దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని మందిరంలోనే సేవలు చేసుకుంటూ ఉందండి. అన్నాను జ్ఞాపకం చేసుకోండి, మరియను జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి యేసేపును జ్ఞాపకం చేసుకోండి. ఎంత నీతిమంతుడో. వివాహం కాకముందే తన భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఆయన ఎటువంటి గొడవ చేయలేదు, ఎటువంటి సమస్యను క్రియేషన్ చేయలేదు. అయితే రహస్యంగా వద్దనుకున్నాడు అంతే. అయితే వెంటనే దేవదూత ప్రత్యక్షమై, యేసేపు ఆమె గర్భము ధరించింది సర్వోన్నతుని శక్తి ద్వారా. హల్లెలూయా. సత్యం తెలుసుకున్న తర్వాత మనసు మారిపోయింది. ఆమెను చేర్చుకున్నాడు, తన భార్యగా స్వీకరించాడు. కానీ ఆమెతో కూడలేదు. కుమారుడు పుట్టేంత వరకు ఆమెతో కూడలేదని లేఖనంలో రాయబడిందండి. యేసేపు వంటి సహనము, యేసేపు వంటి ఓర్పు మీకుందా? ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ గుణం ఎలాగుంది? నీ మనస్సు ఎలాగుంది? నీ తత్వం ఎలాగుంది? స్వార్థముతో నిండిపోయావా? ధనాపేక్షతో నిండిపోయావా? అమ్మా, బైబిల్లో ఆహాబు భార్య ఏం పేరమ్మా? యెజబేలు. తెలుసు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెజబేలు ఎలాంటి స్త్రీ అమ్మా? భర్త ఆహాబు పొలం అడిగాడు ఒక వ్యక్తిని. ఏం పేరు గుర్తుందా మీకు? ఏమన్నా చెప్పండి గుర్తుంటే. ఒక వ్యక్తిని పొలం అడిగాడు. బోయాజా? ఒక వ్యక్తిని పొలం అడిగితే ఆ పొలం ఏనన్నాడు. ఎందుకంటే అది కోట పక్కనే ఉందంట. ఆ పొలం తోట, ద్రాక్ష తోట. అది ఇయ్యలేదు. అయ్యా, నా పితృడు, మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను, దయచేసి ఏమనుకోద్దు, నేను నీకు ఇయ్యలేను రాజా అన్నాడు. చిన్నబుచ్చుకొని ముఖం వచ్చినాడు, భార్యకు చెప్పినాడు. భార్యలతోనే కదా చెప్పేది ఫస్ట్ ప్రాబ్లం. భార్య యెజబేలు. ఏం పేరు ఆమె పేరు? యెజబేలు. ఈ యెజబేల్ అనే స్త్రీతో చెప్పాడు, ఇట్లా ఏమి నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావా, ఎందుకు, ఏమి విచారంగా ఉన్నావు ఏంటి అంటే, ఇదిగో నేను అడిగాను పొలము, ఆయన ఇయ్యలేదు. అలాగనా అని చెప్పి రాజును దూషించాడని ఇద్దరి చేత అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అమ్మా ఆ పొలము యజమానిని రాళ్లతో కొట్టి చంపించిందండి. ఎంత భయంకరాల్లో చూడండి. ఉందా ఇలాంటి తత్వం మీలో? ఏమైనా ఇలాంటి తత్వం మీలో ఏమైనా ఉందా? అధికారం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా? అతని రక్తం ఏ కుక్కలైతే నాకినాయో యెజబేలు స్త్రీ కూడా ఆ మిద్దె కోట మీద నుంచి పడద్రోయబడి రక్తము చిందితే అదే కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని కూడా నాకినాయి. యెజబేలు స్త్రీ లాంటి వలె ఉండకండి.
బిలాము వలె ఉండకండి. ప్రభునందు ప్రియులారా, గమనించండి, మనం ఎలాగున్నాం. దెలీలాలాగా ఉండకండి. దెలీలా గురించి తెలుసు కదా మీకు. శాంసన్ను అప్పగించడానికి ఆ ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న ధనవంతుల దగ్గర, అందరి దగ్గర వెండి బంగారాలు తీసుకొని శాంసన్ను పట్టించిందండి. అంటే డబ్బు కోసం ఒక దేవుని ప్రవక్తను, దేవుని న్యాయాధిపతిని, దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతినే చంపించిందండి. అలాంటి విధంగా ఉండకండి. అలాంటి విధంగా ఉండకండి. శాంసన్ లాగా కాముకత్వానికి లోబడి ఉన్న బలాన్నంతా పోగొట్టుకొని 2 కళ్ళు ఊడదీయబడి గానుగ తిప్పడానికి, గోధుమలను ఇసరడానికి ఏర్పాటు చేయబడినంత దీనస్థితిలోకి మీరు వెళ్ళకండి. శాంసను గోధుమలు ఇసిరేంత, ఆ గానుగను ఇసిరేంత స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఆయన కాముకత్వానికి లోబడ్డం, జారత్వానికి లోబడ్డం, పాపానికి లోబడ్డం. ఆ పాపం అతన్ని దిగజార్చింది, కృంగదీసింది, ఒక బానిసగా చేసిందండి. నిజంగా పాపం మనల్ని బానిసలుగా చేస్తుంది. పాపం మనల్ని దేవుని శక్తి నుంచి దూరం చేస్తుంది. పాపం మనల్ని దేవుని కృప నుండి దూరం చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? దేవుని కృపను పోయేటట్లుగా చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? దేవుని ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. పాపము మనలను బానిసలుగా చేస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. గుణవతి అయినటువంటి భార్య వలె ఉండాలి. యేసేపు వలె పురుషులు ఉండాలి. యేసేపు, పాత నిబంధన యేసేపు వలె ప్రతి పురుషుడు ఉండాలండి. పాపమునకు దూరముగా పారిపోవడం. దూరంగా పారిపోయాడు. హింసించబడ్డాడు, కానీ నీతి నిమిత్తం హింసించబడ్డాడు. అందుకే ధన్యుడయ్యాడు యేసేపు. రాజు తర్వాత రాజు ఆయనే. ఆయన సెలవు లేకుండా ఆ రాజ్యంలో ఎవడు చేయి పైకెత్తకూడదంట. అంత గొప్ప అధికారం ఇచ్చినాడండి. మన జీవితంలో కూడా మనం కూడా అనేకమైన అధికారాలను, అనేకమైన సింహాసనాలను అధిరోహించాలి అంటే పాపము నుండి దూరముగా పారిపోవాలి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు భార్య మూర్ఖురాలు అని రాయబడిందండి. యోబే అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడతారా లేదా? ఏం దేవుడు దేవుడు అనుకుంటుంటే మనకు అన్నం వచ్చదా? మూర్ఖురాలు మాటనా, మంచి మాటనా? మనం పెడితే అందరు తినిపోయేటలే, తర్వాత ఎవడు పట్టించుకోడు మనల్ని. ఈ మాటలే మనకు వచ్చేది. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టండి, వస్త్రహీనతల వానికి వస్త్రాలు ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. మరి ఆయన మాట విందామా, మన భార్య మాట విందామా? యేసే మాటలు వినాలి.
అందుకే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడకండి మీ కుటుంబాల్లో. అన్నీ ఉన్నప్పుడేమో బాగా అనుభవించింది, అన్నీ పోయినాక అంటుంది భర్తను ఏమంటుంది తెలుసా? ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా సావు అనింది భర్తను. అసలు యోబు భార్యకు జరిగినట్లుగా ఎవరికన్నా జరిగిందమ్మా? 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, రోజొక ఇంట్లో విందు, రోజొక పొటేలు, రోజొక పశువు, రోజు ఒక పండగలాగా వాళ్ళకు. ఈరోజు ఒక కొడుకింట్లో డిన్నర్ భోజనం అయితే ఆ రోజు పొద్దున్నే బలి అర్పించాలా దేవునికి, అమ్మా పొటేళ్ళు కోసుకోవాలా, తినాలా, రోజొక ఇంట్లో భోజనం అంటే రోజు పండగే వాళ్ళకు. అట్లా 3 కుమార్తెల ఇళ్లల్లో, 7 మంది కుమారుల ఇళ్లల్లో, 10 మంది ఇళ్లల్లో ప్రతిరోజు రోజొక ఇంట్లో డిన్నర్, రోజొక ఇంట్లో లంచ్, రోజొక ఇంట్లో ప్రతిరోజు ఉదయకాల భోజనం, ఇలాగూ తింటూ సంతోషిస్తూ జీవించారే. ఇప్పుడు కష్టం వచ్చిందని భర్తను చావమంటుంది. అన్నారా లేదా ఎప్పుడన్నా? సావుపోరా అని మీ భర్తను అన్నారా లేదా? అని వింటారు, నాకు తెలిసి చాలా అందరూ అని వింటారు. మరి మూర్ఖురాళ్ళమా కాదా? మనం ఒప్పుకోవాల్సిందే కదా, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యము సత్యమైనది. యోబు లాంటి గొప్ప భక్తుని భార్యనే అలా అంటే మీరు అనలేరు. ఆయన గొప్ప భక్తుడు ఆయన. మరి ఆయనను చూసి ఎన్ని నేర్చుకోండి అది ఈమె. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. మింగేసింది యోబు భార్యను. యోబు భార్యను మింగేసింది, 7 మంది కుమారులను మింగేసింది, కుమార్తెలను మింగేసింది, గొర్రెలను, మేకలను, ఒంటెలను, గాడిదలను అన్నిటినీ మింగేసింది సైతాను. ఏమీ లేవు. కానీ యోబు సహనము ద్వారా మరలా 2 ఆస్తిని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. యోబుకు 2 ఆస్తి రావడానికి కారణం ఏందమ్మా? ఆయనలో ఉన్నటువంటి సహనం. ఆ సహనం కలిగి ఉండండి. ఈరోజు లేదని నీ భర్తను దూషించాకు. ఏదో ఒక రోజు నీ భర్తను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు నీ భర్తను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు సహనము కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆ సహనం కలిగి ఉంటావో అది దక్కుతుంది. హల్లెలూయా. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు నేను ఈ సేవలో రాణించగలనా, ఈ సేవలో నేను ముందుకెళ్ళాలన్నా, క్రైస్తవులు ఎవరు నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, క్రైస్తవులు పరిచయాలే లేవు, నేను ఈ సేవలో ఎక్కడి నుంచి రాణించగలుగుతానని అనుకున్నానండి. మరి రాణించగలిగినాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుని ఆలోచనలు వంటివి కావు దేవుని ఆలోచనలు. అసాధ్యమైనవి ఆయన సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ భర్త వ్యాపార నిమిత్తము కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ బయటికి వెళ్ళగానే నువ్వు తలుపేసుకొని గడబెట్టుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ భర్తకు 10,000 జీతం అయితే ఆ జీతం 20,000 అవుతుంది. హల్లెలూయా. నీ భర్తకు 10,000 జీతం అయితే దాన్ని 20,000గా మారుస్తాడు, 40,000గా మారుస్తాడు, 80,000గా కూడా ఆయన మార్చగలుగుటకు శక్తివంతుడు. అయితే నువ్వు చేయాల్సింది సహనముతో ప్రార్థించాలి. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమనున్న తండ్రికి వినబడినట్లుగా
నీ భర్త కొరకు, ఆయన ఉద్యోగం కొరకు, ఆయన వ్యాపారం కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన ఇట్లా బయటకు పోతానే ఇంకా ఈమె ఇంట్లో ఉండదు, పక్కింట్లో ఉంటుంది, లేకపోతే ఎదురింట్లో ఉంటుంది, లేకపోతే ఆ వీధి చివరకు ఉంటుంది. అబద్ధంగా నేను చెప్పే మాటలు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే ఎవరో ఒక ఆమె గటికిరాలు ఉంటుంది, వచ్చి ఇంటి మీదనే తిడుతుంది. నీకేం పని, నిన్ను గురించి చెప్పినావు ఆమెకు? అనరాని బూతులల్లా తిట్టిపోతుంది ఇంటి ముందర. ఎవరు చెప్పిన బాధమ్మ నీకు? వాళ్ళ ఇంటికి పోవడం, ఈమె గురించి చెప్పడం, ఈమె గురించి నువ్వు ఇంకొకరితో చెప్పడం, ఆమె పోయి ఆమెతో చెప్పడం, ఆమె నీ ఇంటి ముందరకు వచ్చి అనరాని మాటలల్లా అనడం, లేనిపోని బూతులల్లా తిట్టించుకుంటువి. నీ బట్ట బయలు చేసిపోయా, నీ రహస్యమైనవి కూడా చెప్పిపోయా. రహస్యాలు బయటపడాలంటే ఆడోళ్ళ నోట్లో నుంచే బయటపడాలి. అవునండి, వాళ్ళ నోట్లో నిజము దాగదు, ఖచ్చితంగా బయటపడతాయి. ఎంత దాచిపెట్టాలనుకున్నా దాగవు, అవి బయటపడతాయి. ఉండలేరు వాళ్ళు, బయట పెట్టేసుకుంటారు, వాళ్ళే పెట్టేసుకుంటారు. వాళ్ళ తప్పితే నాకు వరం ఉంది ఇంకొకటి, అది పెద్ద వరం. నేను ఎవరి దగ్గరైనా పోయి కూర్చున్నానంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి నాకు. చెప్పేస్తారు వాళ్ళు, దాచుకోలేరు నా ముందర. నాకు పెద్ద వరం ఉంది అది. మాట దాగదు వాళ్ళ నోట్లో, బయటపడిపోతుంది. లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకుంటారు, ఇబ్బందులు తెచ్చుకుంటారు, గొడవలు తెచ్చుకుంటారు, అవమానాలు తెచ్చుకుంటారు, నోట మాట దాచుకోలేక. ఎందుకంటే అది పొట్ట ఉబ్బుతుంటుంది లోపల మాట ఉంటే. ఇంకా ఆ ఉబ్బరం తగ్గించుకోవడానికి వెంటనే చెప్పేస్తారు ఎవరో ఒకరితో. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఉబ్బరం తగ్గించుకోవడానికి ఇంకొకరితో చెప్తారు. గొడవలు ప్రారంభమవుతాయి, సమస్యలు ప్రారంభమవుతాయి. పోలీస్ స్టేషన్ల పాలైన వాళ్ళు ఉన్నారండి చాలామంది ఇదే మాటల నుంచే. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ చింత ఉన్నా, ప్రభు చెప్పాడు కదా, మీ చింత యావత్తు నా పైన. నువ్వేమన్నా ఒక ఎంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయగలుగుతావా? ఒక బెత్తడు ఎక్కువైతావా తక్కువైతావా? నీతో ఏమవుతుందమ్మా? ఏం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, భర్త బయటికి పోతేనే తలుపేసుకొని గడబెట్టుకొని బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తూ మోకరించి ప్రార్థన చేస్తే నీ భర్తకు 2000 జీతం ఉండని అది 10,000 అవుతుంది. హల్లెలూయా. నీకు తిన్నికి కానీ కట్టుకోనికి కానీ ఉండడానికి కానీ ఎటువంటి లోటు ఉండదు. ప్రభువును ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ప్రభువును ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆయన యందు నమ్మికించిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు సియోను కొండవలే ఉంటారు, ఎన్నడూ వాళ్ళు కదల్చబడారు. ఈరోజు నేను నిలబడినానంటే కేవలం విశ్వాసం అండి. నా దేవుడు ఎడారిలో నీటి బుగ్గ పుట్టించగలడు. హల్లెలూయా. అరణ్యములో మన్నాను కురిపించగలడు, అరణ్యములో పూరేళ్లను కురిపించగలడు, సముద్రాన్ని కూడా ఆరిన నేలగా చేయగలడు, చేదు నీరును కూడా మంచి నీరుగా మార్చగలడు, నీళ్లను కూడా ద్రాక్షారసముగా మార్చగలడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయండి అమ్మా. వాక్యం విన్నారు కదా, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి.
ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరు ఖాళీగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. వాక్యం విన్నారు, గుర్తు చేసుకోండి. వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు ఎవరి వలె ఉన్నావు? ఏ స్త్రీ వలె ఉన్నావు? యెజబేలు వలె ఉన్నావా? హేరోదియాలాగా ఉన్నావా? సలోమిలాగా ఉన్నావా? ఎలాగున్నావు? గుణవతి అయిన భార్య వలె ఉన్నావా? గుణవతి అయిన భార్యకు ఉండాల్సిన లక్షణాలు నీకున్నాయా? వేకువనే లేస్తూ ఉన్నావా? నీ ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తున్నావా? నీ పని వారికి ఆహారం సిద్ధపరుస్తున్నావా? నీ ఇంటి వారికి వస్త్రాలను సిద్ధపరుస్తున్నావా? నడుం బిగించి కష్టపడి పని చేస్తున్నావా? నీ కుమారులకు నీ కుమార్తెలకు పొలము కొని ద్రాక్ష తోట నాటించావా? నీ భర్తకు మంచి పేరు తీసుకొని వస్తున్నావా? చెడ్డ పేరు తీసుకొని వస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? దూషిస్తున్నావా? పనికిరానివాడు, చేతగానివాడని దూషిస్తూ ఆయనను కించపరుస్తూ కృంగదీస్తున్నావా? అయితే దేవుడు నిన్ను క్షమించడు. నీ భర్త నీకు శిరస్సు అయినాడు. సంఘానికి ప్రభువు శిరస్సు అయినలాగునే నీకు నీ భర్త శిరస్సు అయినాడు. నీ భర్తను గౌరవించలేని నీవు ప్రభువును కూడా నువ్వు గౌరవించలేవు. నీ భర్తకు చెడ్డ పేరు తెచ్చే నీవు దేవునికి కూడా నువ్వు చెడ్డ పేరు తెస్తావు. ఒక్కసారి ఆలోచించు. ఆత్మ విమర్శన చేసుకో, హృదయ విమర్శన చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, సరి చేసుకో. నీ తప్పులను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. నీ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టు. నీ పాపాలను విడిచిపెట్టు. పాపము నుండి దూరముగా పారిపో. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఆ మాటలన్నీ ప్రతి హృదయంలో నాటండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ మాటలు విని ఆ మాట ప్రకారం జీవించే కృపను వాళ్ళకి దయచేయండి. మారు మనస్సును దయచేయండి. పాపక్షమాపణ వారికి దయచేయండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, గుణవతి అయిన భార్య వలె వాళ్ళను తీర్చిదిద్దండి. యేసేపు వలె సహనము కలిగి జీవించే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తూ నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.